ఇది శంకు, ఇది చక్రం. 1000 సంవత్సరాల అత్యంత పురాణత్వమైన దేవాలయం అండి. స్వయంభూ క్షేత్రం ఇది. చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న ఈ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగనే అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని కూడా దండయాత్రలో ధ్వంసం చేశారండి. తర్వాత ఇక్కడ వీరాంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చి కూడా విగ్రహాన్ని ధ్వంసం చేసేటప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి ఆ భయానికి పారిపోయారు ఇక్కడ. అలాగనే ఈ దేవాలయంలో ఉపాలయంగా దుర్గాదేవి, నందీశ్వరులు, మహాదేవుడు మరియు 1000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన పుట్ట మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగనే నవగ్రహాలు సతీ సమేతగా వెలిచిన నవగ్రహాలు మరియు తులసి చెట్టు, విశేషమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు, చాలా పవర్ఫుల్ అత్యంత పురాణత్వమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పేరు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం అండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎంత పెద్ద ధర్మ కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పూజారి గారికి చెప్తే జాతకరీత్యా చూసి వాళ్ళ సమస్యలని తొలగిస్తారండి. వీళ్ళకి 2 మిస్క్యారేజెస్ జరిగాయండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చి 5 వారాలు పూజ చేసిన తర్వాత తిరుగులేని సంతానం కలిగిందండి. 2 మగపిల్లలు పుట్టారు. ఎవరో ఎందుకు పూజారి గారు చెప్పిన మాటలు ఏంటి అంటే, నా కన్న కూతురికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర అభిషేకం చేపించాను, పూజలు చేపించాను, 2 కమల పిల్లలు పుట్టారు, తిరుగులేని సంతానం కలిగింది. ఇక్కడ ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రత్యేకత ఏంటి అంటే, 10-15 ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఇంకా వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళకి కూడా వివాహం జరిగిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి సంతానానికి ట్రై చేస్తున్నాము, కానీ సంతానం కలగడం లేదు. ఎన్నో మిస్క్యారేజ్లు జరిగినాయి, ఇక సంతానం కలగదు అనుకున్న వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందండి. ప్రతి మంగళవారం కొన్ని వందల మంది కుటుంబ సభ్యులు వచ్చి పంచామృతాల అభిషేకాలు ఇక్కడ ఉన్న జంట నాగులకి, 1000 సంవత్సరాల క్రితం వెలిచిన ఈ పుట్టకి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసే ఎంత పెద్ద వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఆరోగ్య సమస్య అయినా సరే కుదురుపడాల్సిందే, వివాహం జరగాల్సిందే, సంతానం కలగాల్సిందే. ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ పిల్లలకి సంతానం కలగాలి, వివాహం జరగాలని చెప్పేసి కోరుకుంటారు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూజారి గారు చాలా క్లియర్గా ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు జరుగుతాయి మరియు వాటి విధి విధానాలు, తల పురాణాలు క్లియర్గా చెప్పారండి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పవర్ఫుల్ టెంపుల్ మన హైదరాబాద్లో ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ దేవాలయం ఎక్కడుందంటే చైతన్యపురి పిల్లర్ నంబర్ A1554. ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ కనిపిస్తుందండి. దీని ఆపోజిటే మనకి శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. దీని పక్కన గల్లీలో స్ట్రేట్గా వెళ్ళి డెడ్ ఎండ్లో రైట్ తీసుకుంటే దేవాలయం వస్తుందండి. బస్ మార్గంలో ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఎంత ఛార్జెస్ పడుతుంది అంటే, కోటి ఉమెన్స్ కాలేజ్ మన హైదరాబాద్లో 277 బస్ ఎక్కిన మరియు సికింద్రాబాద్ బస్ స్టాప్లో 277 బస్ ఎక్కిన వయా మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ఈ బస్ ఎక్కితే డైరెక్ట్ మీరు చైతన్యపురి బస్ స్టాప్లో దిగుతారండి. అటు నుంచి నేను చెప్పిన పిల్లర్ నంబర్ దగ్గర చేరుకోవాల్సి ఉంటుంది. ఆ పిల్లర్ నంబర్ నుంచి గల్లీలో స్ట్రేట్గా వచ్చి ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం. పూజారి గారి మాటలో వినండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హైదరాబాద్ చైతన్యపురి, దీనిలోని హనుమాన్ నగర్ అంటారు దీన్ని. ఇక్కడ ప్రశస్తమైన దేవాలయం హనుమాన్ దేవాలయం, చాలా పురాతనమైనది. ఇప్పటికీ నాకు 40 ఏళ్ళ సర్వీస్లో ఇలాంటి గుడి చూడలేదు నేను. అది ప్రత్యేకం ఇక్కడ. అంటే నా సర్వీసులు ఎన్ని చూసానో మీరు గుర్తు చూసుకోండి కొంచెం, అంతకన్నా ఇంకేం లేదు. నా సర్వీసులు ఇలాంటి గుడి చూడలేదు, ఇంత పవర్ అయినది. అంటే ఈ గుడి అనేది పవర్ అని చెప్పట్లేదు, నేను ఇంతవరకు నేను చూడలేదు. అది ప్రశస్తం ఇక్కడ ముఖ్యంగా. నేను తక్కినంత వివరిస్తాను లోపల గుళ్ళు తాలూకావని. పూర్వం ఉండేది ఆంజనేయ స్వామి, అనంతపద్మనాభ స్వామి, తర్వాత చెన్నకేశ్వర స్వామి, 3 గుళ్ళో ఫస్ట్ ఉండేవి. అవి ఈ ముస్లిం దండయాత్రలో పోయే 2 నేలమట్టం పూర్తిగా. ఆ విగ్రహాలే మిగిలే కొంచెం, అవి కూడా చూసారా కొన్ని అవయవాలు పోయే. అందుకు పూజ పనికిరావు, కానీ పురావస్తు శాఖ వారు ఉంచమన్నారు, అందుకు ఉంచారు. అలాంటి రాతులు మళ్ళీ దొరకవు మనకి, అలాంటి విగ్రహాలని వాళ్ళు ఉంచమంటే ఇక్కడ జాగ్రత్తగా ఉంచారు. లేకపోతే ఎప్పుడో సముద్రంలో కలిపిద్దాం అవి.
అందుకే పూజకి పనికి రావు, అందుకే అలా ఉంచాం అంతే. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుని చూసుకోవడానికి ఎంతవరకు అది రండి. ఇది చెన్నకేశ్వరుడు, చెన్నకేశ్వర స్వామి ఇందాక చెప్పాం కదా. దీనికి కూడా అప్పుడే ముస్లిం దండలు పోయిన విగ్రహం అది, అది కూడా అది పాత విగ్రహం. అందుకే దీనికి కూడా అవయవాలు పోయాయి కదా, ఇక్కడ గద ఉండేది, ఈ అక్కడ ఇది కూడా ఆ విగ్రహాలతో కొంచెం భిన్నం అయిపోయినాయి. అందుకని పూజ పనికి ప్రతిష్ఠ పనికి రాదు. లేకపోతే ప్రతిష్ఠ పనికి వస్తే ప్రతిష్ఠ చేసేది కానీ పనికి రాదు ప్రతిష్ఠ. అందుకే ఎవరు దర్శనం చేసుకుంటారు, అందు గురించి ఉంచాం అంత ప్రశస్తం. ఇక్కడ ద్వైస్తంభం, ఏకశిల ద్వైస్తంభం, ఆంజనేయ స్వామికి ఏకశిల విగ్రహం ద్వైస్తంభం. ఇది ఆంజనేయ స్వామి ప్రశస్త కదా, ఇదే ముందు చెప్పాలి. జయ శ్రీరామ్. ఈ ఆలయం ప్రశస్తం. హనుమాన్ దేవాలయం, చైతన్యపురి, హనుమాన్ నగర్. ఇది ప్రశస్తం ఏంటంటే ముఖ్యంగా ఇప్పటిది కాదు, ఇది 1000 సంవత్సరాల క్రితంతో ఇది, అది కూడా చెప్తున్నాను. పూర్వం ముస్లింలు దండయాత్ర చేసే టైంలోని ఇక్కడ హనుమాన్ గుడి, అలాగే అనంత పద్మనాభ స్వామి, చెన్నకేశ్వర స్వామి 3 గుళ్ళు మాత్రమే ఉండేవి అప్పుడు. ఆ యొక్క ముస్లిండి దండయాత్రలోని ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి, నెక్స్ట్ అనంత పద్మనాభ గుళ్ళు కొట్టేస్తారు పూర్తిగా. ఈ హనుమాన్ దేవాలయంకి వచ్చేసరికి కొట్టుదాం చూసేసరికి వాళ్ళ పని అయిపోయింది, తాకలేపారు స్వామిని. అంత ప్రశస్తమైనది ఈ గుడి, స్వయంభూ. అట్లాగే రాఘవేంద్ర స్వామి వారు పర్యటన చేసే టైంలో ఇలాంటివి గుళ్ళు 108 కట్టారు, ప్రతిష్ఠ చేశారు. అందులో ఇదొకటి, అందులో ప్రశస్తమైన ఇదొకటి మనకి. దీని విశేషం అదేంటే హనుమాన్ గుళ్ళు అన్నిటికీ గద పట్టుకుని ఉంటారు, పర్వతం పట్టుకుంటారు, దాసాంజనం మొత్తం 9 అవతారాల స్వామి, సుభద్రాసమేతం. ఈ విధంగా 9 అవతారాలతో 9 గోళ్ళు ఉంటాయి, 9 రకాలతో ఉంటారు స్వామి. అభయాంజనం, దాసాంజనేయం, వీరాంజనేయం, ఇలాంటి 9 అవతారాలతో 9 గుళ్ళు రకాలు ఉంటాయి కూడా మన దగ్గర అవతారాలు స్వామి. కానీ ఇక్కడ దాసాంజనేయం దండం పెట్టుకొని స్వామి రామనామం జపిస్తుంటాడు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణలోచనం భారతీయం నమత రాక్షసాంతమానవర్. అందుకే స్వామి ఎక్కడైతే రామనామం జపిస్తారో కంపల్సరిగా అక్కడ ఉండి తీరుతారు. అలాగే దాసాంజనేయం అతను ప్రీతింది ఏంటంటే పూజా పునస్కారాలు ఏ చెప్పిన పడ రామనం కావాలి అతనికి. రామనం ఎక్కడికి కనబడితే అక్కడ ఖచ్చితంగా ఉంటాడు, అది అనమాట ప్రశస్తం. దాసాంజనేయం, ఈ దాసాంజన ప్రాముఖ్యతలో ముఖ్యంగా చెప్పాలి అంటే రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసిన వాటిలో శంకు చక్రం ఉంటాయి. ఆంజనేయ స్వామికి ఎక్కడైనా శంకు చక్రం చూసారా? మీరు చూసారా? లేదు. ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయి, అది దాని ప్రాశస్త్యం. చూడండి, చూపిస్తాను. ఇది శంకు, ఇది చక్రం. ఓన్లీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసిన వాటికి మాత్రమే ఇది ఉంటాయి. మామూలు ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ ఓల్డ్ ఉంటాయి మనకి, ఎన్ని కావాలంటే అన్ని. కానీ ఎంత ప్రశస్తమైంది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నిత్యోత్సవం, మాసోత్సవం, వార్షికోత్సవం, ఇలా ప్రతి ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. నిత్యోత్సవం రోజు పూజ కార్యక్రమం, అర్చన విధానైన ఈ విధంగా రాములారు ముందు చేస్తాం, సీతామహారావు, లక్ష్మీదేవి, తర్వాత ఆంజనేయ స్వామి చేస్తాం తప్పకుండా. పక్కనే గణపతి కూడా ఉంది, పక్కన గణపతి పూజ ముందు చేస్తాం. అన్నిటికన్నా ముందు ఆదో గణపతి ముందు చేసిన తర్వాత హనుమాన్కి. ముఖ్యంగా ఈ విధంగా చెప్పుకోకపోతే చాలా ఉంది ఇంకా చరిత్ర దీనికి. ఆ విధంగా ఉండదు, పవిత్రమైన స్థలం ఇది. ముఖ్యంగా ఇప్పటికొచ్చి 40 ఏళ్ళ సర్వీసులో చూడలేదు ఇలాంటి విగ్రహం, ఇలాంటి గుడి మాత్రం అంత ప్రశస్తం. ఇది మనసులో కోరుకొని ఒక 108 ప్రదక్షిణాలు తిరిగారంటే గ్యారంటీగా అయి తీరుతుంది. ఇక్కడ శనివారం, మంగళవారం అభిషేక మహోత్సవం ఉంటుంది, పంచామృతాలతో ఉదయం. ఆ తర్వాత సింధూరాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత ఆకు పూజలు, తమలపాకులతో అర్చన ఉంటుంది, అష్టోత్తరామార్చన, సహస్రనామార్చన అన్నీ ఉంటాయి. అలాగే వడమాల ఉంటుంది, పులిహార ప్రసాదం నైవేద్యం ఉంటుంది, అప్పాల నైవేద్యం ఉంటుంది. ఇలాంటి ప్రశస్తమైనది ఈ గుళ్ళోనే ప్రశస్తంగా జరుగుతున్నారు ఇప్పటికీ. అలాగే చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవం, నవరాత్రులు, అలాగే దసరా మహోత్సవాలు, అమ్మవారు ఉత్సవాలు, శివరాత్రికి శివుడు తాలూకారి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం. తెల్లవారులు కూడా ద్వాదశ జ్యోతిలింగాలు ఆవాహన చేసి
ఆవాహన చేసి తెల్లవారు అభిషేకం చేస్తాం. ఈ విధంగా మహాప్రశస్తమైన దేవతలం. అలాగే మంగళవారం శనివారం కంపల్సరిగా ఆంజనేయ స్వామి వారికి అర్చన అభిషేకం అనంతరం అన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే వైశాఖ మాస కృష్ణపక్షం దశమ్య మొన్న అయింది కదా, హనుమ జయంతి చేశాం. అలాగే చైత్ర పౌర్ణమికి విహారయాత్ర స్వామి తాలూకా ఆ యాత్ర కూడా దిగ్విజయంగా నిర్వర్తించాం. అలాగే మొన్న అయిపోయింది చైత్ర పౌర్ణమి. ఇక్కడైతే ఒక పౌర్ణమికి ప్రతి పౌర్ణమి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది కంపల్సరిగా. ఇప్పటికీ చాలా 40 ఏళ్ళు బట్టి జరుగుతున్నది. ప్రతి పౌర్ణమి కూడా కంపల్సరీగా జరుగుతుంది. అట్లాగే సంకట చతుర్దశి ఉదయం గణపతికి లక్ష్మీ గణపతి ఆవాహన చేసి ఇక్కడ సంకట హోమం చేస్తాం. అట్లాగే సాయంత్రం అభిషేకం చేస్తాం గణపతికి. అంత ప్రశస్తమైనదన్నమాట సంకట చతుర్దశిలో. అదైన తర్వాత దసరా మహోత్సవాలు నవరాత్రులు చేస్తాం అమ్మవారికి. అమ్మవారి ప్రశస్తం కూడా చాలా ప్రశస్తం చెప్పుకోవాలంటే మాత్రం. చాలామందికి వివాహ మహోత్సవాలు అయ్యాయి, చాలామందికి సుఖ సంతోషాలతో ఉన్నారు, ఉద్యోగ ప్రాప్తి అన్నీ అమ్మవారు అంత పవర్ అయిన అమ్మవారు కూడా ఇక్కడ. అలాగే ఈ ఆంజనేయ స్వామిలో ప్రశస్తమైన ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనసులో కోరుకొని మనం ఎప్పుడైతే దీక్షగా 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఎవరి శక్తానుసారం దీక్ష పాటించినట్లయితే వాళ్ళ యొక్క దోషాలన్నీ పోయి తప్పకుండా కూడా వారికి శుభాలు జరుగుతాయి. అది చాలామంది నేను చూశాను ఇక్కడ అయ్యింది కూడా. వాళ్ళే వచ్చి చెప్పారు మాకు, మేము చెప్పడం కాదు. మేము చెప్పుకుంటే మేము డబ్బు కొట్టుకు అంటుంటుంది, అంతే కదా. భక్తులు చెప్తే మేము సంతోషిస్తాం. అట్లా అనమాట. ఇక్కడ 40 రోజులు పోసి మండల పూజ చేసామంటే వాళ్ళు తిరుగులేదండి. ఏ ఒక్క కార్యక్రమం మనసు తలుచుకోండి, గ్యారెంటీ అయి తీరుతుంది. అంత ప్రశస్తమైన ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ. నెక్స్ట్ అమ్మవారు విశిష్టం చూడండి. ముఖ్యంగా చాలా ఏళ్ళు బట్టి ఇక్కడ ప్రతిష్ట అయి ఉన్నది అమ్మవారు. అంటే పూర్వం ఇది లేదు, తర్వాత ప్రతిష్ట చేశారు అమ్మవారు. దసరా మహోత్సవాలు చేస్తాం ఇక్కడ. ఈ విధంగా కూడా దసరా మహోత్సవాలు చేయడంలో చాలా దిగ్విజయంగా నిర్వహిస్తుంది దశమి నాడు. అలాగే ప్రతిరోజు కూడా అలంకారం మారుస్తుంటాం, ప్రతిరోజు అలంకారం ఉంటుంది అమ్మవారికి. నవరాత్రుల్లో నవరావతారాలు వస్తాయి. విశిష్టమైన అమ్మవారికి రోజు కూడా వచ్చి లలిత శాస్త్రపారాయణం, విష్ణు శాస్త్రపారాయణం భక్తులు వచ్చి గోష్ఠి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పారాయణ చేస్తుంటారు. ప్రతి శుక్రవారం కూడా పంచామృత అభిషేకం, పాలతో అభిషేకం చేస్తాం అమ్మవారికి. అలాగే కుంకుమార్చన చేస్తాం భక్తులందరూ గోత్రనామాలతో. అవేళ్ళు కూడా లలితా శాస్త్రపారాయణ, విష్ణు శాస్త్రపారాయణ అని చేస్తారు. గోష్ఠి వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు వచ్చి పారాయణ చేస్తారు చాలా చక్కగా. అయిన తర్వాత అనంతరం కుంకుమార్చన చేసి హారతి ఇచ్చి క్షీరాన్న నివేదం, అమ్మవారికి క్షీరాన్న ప్రీతి కాబట్టి క్షీరాన్న నివేదం చేస్తాం. చేసి మంగళాశాసనం చేసి అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తాం. అలాగే ఈ యొక్క అమ్మవారి విశేషాలు చెప్పుకోవడానికి వీల్లేదు. కొంతమంది వచ్చి వడిబియ్యం గట్ట పోస్తుంటారు, గాజులు బట్టలు అన్నీ కూడా మొక్కొని ఇస్తూ ఉంటారు. చాలా ప్రశస్తమైన అమ్మవారి దేవస్థానం ఇది. నెక్స్ట్ పరమేశ్వరుడు. ఓం శ్రీ నందేశ్వర దేవతాభ్యో నమః. పరమేశ్వరుడు జగత్పితరో పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరు అంటే జగత్పితరో అని చెప్పారు కదా శాస్త్రంలో. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడికి రోజు కూడా ప్రాతకాల పంచామృతాభిషేకం రోజు జరుగుతుంది, నిత్యం జరుగుతుంటుంది. అలాగే మహాశివరాత్రి నాడు సాయంత్రం అభిషేకం చేస్తాం. అట్లాగే శివరాత్రి మహోత్సవం నాడు, శివరాత్రి నాడు ఉదయం నుంచి ప్రాతకాల 3 గంటల నుంచి కూడా అభిషేకాలు ఉంటాయి. అనంతరం మధ్యాహ్నం 1 గంట 2 వరకు అభిషేకాలు చేస్తుంటాం. మళ్ళీ 2-3 గంటలు రెస్ట్ ఇస్తాం. మళ్ళీ 4 గంటల నుంచి కూడా మళ్ళీ అభిషేకం ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకు, 8-9 గంటల వరకు ఇంచుమించు అవుతూ ఉంటుంది. అయిన తర్వాత అక్కడ ఆపేసి స్వామికి తిరుకళ్యాణ మహోత్సవం, పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం చేస్తాం. 12-12:30 అయిన తర్వాత లింగోద్భవం టైం. లింగోద్భవంలో 12 గంటలకు ప్రారంభించి తెల్లవారులు కూడా ద్వారసారీత్య ద్వారశివుళ్ళు ఆవాహన చేసి ఆ ద్వారశివుడికి అభిషేక మహోత్సవం చేస్తాం. 12 కొబ్బరికాయలతో 12 సార్లు రుద్రనమకం చదువుతూ మహాయాగంతో చేస్తాం అన్నమాట. ఈ విధంగా స్వామివారికి తెల్లవారులు కూడా అభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి జాగరణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ. అనంతరం తెల్లవారిన తర్వాత హారతి ఇచ్చి భక్తులందరూ ప్రసాద వినియోగం చేస్తాం. ఆ విధంగా శివరాత్రి మహోత్సవం ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తాం. ఎవరో మొక్కుకొని వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ విధంగా కళ్యాణాలు ఏవి కావాలంటే కళ్యాణం చేస్తుంటాం ఇక్కడ. ఇది శివుడి తాలూకా చరిత్ర ఇక్కడ. ఇది కూడా
ఆ దేవాలు కొట్టిన తర్వాత ప్రశస్తి అయినది శివరాత్రి మహోత్సవం కాగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ శివుడు ప్రతిష్ఠించబడ్డాడు, తర్వాత అమ్మవారు ప్రతిష్ఠ చేశారు. ఆంజనేయం తర్వాత శివుడే ప్రతిష్ఠ అయింది. అది ప్రాముఖ్యత. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి. ఓం శరణభవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన శ్రీ వల్లీదేవ సైనితమిస సుబ్రహ్మణ్య స్వామి. ఇది ప్రశస్తమైనది ఏంటంటే దీనికి ముఖ్యంగా 1000 సంవత్సరాల పొట్ట ఉంది కిందనే, చూసారా? చూడలేదా? 1000 సంవత్సరాలకు పుట్టది. దాని మీద ప్రశస్తమైనది వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ. అంత ప్రశస్తమైనది ఇక్కడ. ప్రతి మంగళవారం కూడా ఉదయం 8:30కి అభిషేకం ప్రారంభిస్తే గోత్రనామాలతో ప్రతి ఒక్కరు కూడా గోత్రనామాలతో పంచామృతాభిషేకం చేయిస్తాం అక్కడ. అభిషేకానంతరం అలంకరణ అష్టోత్తర నామార్చన అయ్యేసరికి 11 అవుతుంది. ఇవన్నీ అయ్యేసరికి మనకి అంత ప్రశస్తమైన దేవాలయం. దీనిలోని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి కంపల్సరిగా పిల్లలు పుట్టారు, దాని తార్కాణం ఒకటే. మా అమ్మాయికే ట్విన్స్ పుట్టారు, అది కూడా చెప్తున్నాను. ఎవరు చెప్పక్కర్లేదు, మా అమ్మాయికి పుట్టారు. నేను అభిషేకం చేయించాను, మా అమ్మాయి చూస్తే అమ్మాయికి ట్విన్స్ పుట్టారు. హాయిగా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం దాటింది ఇప్పుడు పిల్లలకి. అంటే తార్కాణం చెప్తున్నాను. ఒక భక్తులే కాకుండా చాలామంది చెప్పారు నాకు. మా అమ్మాయి కూడా నేను స్వస్థతంగా నేను అనుభవించాను కూడా. అది అంత ప్రశస్తమైనదన్నమాట. అదోటి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు అభిషేక మహోత్సవం అర్చన అనంతరం అని చేస్తుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇక్కడ తిరుక్కళ్యాణ మహోత్సవం కూడా చేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి గారికి వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరనామార్చన రోజు నిత్యం జరుగుతుంటుంది ఇక్కడ. అలాగే నిత్య కైంకర్యాలు అన్నిటికీ కూడా అన్ని దేవతలకు కూడా ఆవాహన చేసి అర్చనా విధానం పూర్తిగా చేస్తాము. ఆ విధంగా అంత ప్రశస్తమైనది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పిల్లలు కావాల్సిన వాళ్ళకు, ఆరోగ్య భావనకు, కళ్యాణ మహోత్సవం కావాల్సిన వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ ముడుపులు కడుతుంటారు. అది మాత్రం ప్రాముఖ్యం. ఇది చాలామంది చూసాం. అగో చూడండి ముడుపులు ఎంత కట్టారు. ఇంకా చాలా మట్టు తీస్తాం, మళ్ళీ కడుతున్నాం. వస్తుంటారు, ఓన్లీ మంగళవారమే కడతాం. ఇది ఇక్కడ అంత ప్రశస్తమైన ముడుపులు కడుతుంటాం. వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా నిత్య కైంకర్యాలు కూడా అన్నీ జరుగుతుంటాయి. ఇవాళ మంగళవారం కాబట్టి శుభ్రంగా అన్నీ జరిగింది. అలాగే రోజు అర్చన ఉంటుంది. మంగళవారం మాత్రమే అభిషేకం, అలంకరణ, అర్చన ఉంటుంది. అది ఇక్కడ ప్రాసెస్. నెక్స్ట్ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః. అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు. ఆ స్వామి తాలకది నిత్య ఆరాధన జరుగుతుంటుంది. బుధవారం స్వామికి ఈ పక్కన వినాయకుడికి గణేష్కి అయ్యప్ప స్వామికి ఇద్దరికి కూడా బుధవారం నాడు అభిషేకం చేస్తాం. రేపు కంపల్సరిగా అభిషేకం చేసి నూతన వస్త్రాలంకరణ ప్రతి వారం కూడా వస్త్రాలంకరణ చేస్తుంటాం. ఆ తర్వాత నిత్య పూజా విధానం అర్చన చేస్తుంటాం. అభిషేకానంతరం అలంకరణ, ఆ తర్వాత తీర్థప్రసాదాలు వస్తుంటాం అందరికి కూడా. ఇక్కడ ఈ యొక్క కార్తీక మాసంలో చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ శివుడు కోలుగా అయ్యప్ప స్వామి కూడా చాలా బిజీగా ఉంటుంది మాకు. అలాగని ఆంజనేయ స్వామి తక్కువ, ఆంజనేయ స్వామి మంచిగా ఉంటుంది. ఆ విధంగా ప్రశస్తం. కార్తీక మాసం అన్ని గ్రహాలు ప్రశస్తంగా ఉంటాయి. కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది. ఇక్కడ నవగ్రహాలు ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతువే నమః. నవగ్రహాలు ఏ యొక్క జన్మనక్షత్ర రీత్యా ఏ ఏ దోషాలు ఉంటాయో ఆ యొక్క గ్రహాలకి ఇక్కడ ముఖ్యంగా మనం అభిషేకం, అర్చన అన్నీ చేసుకోవచ్చు. ఒకటి. రెండవది ఇంకోటి ఏంటంటే జాతకరీత్యా ఏ గ్రహ దోషాలున్నా ఇక్కడ వారి జాతకాలు చూసి తప్పకుండా వాళ్ళకి ఏ పరిహారం చేయాలన్నది అది చేస్తుంటాం. ఇక్కడ ఈ మధ్య లాస్ట్ ఇయర్ 3 ఆడపిల్లలకి జాతకరీత్యా నవగ్రహ జపం, అభిషేకం, అర్చన, హోమం ఈ విధంగా అన్నీ చేసి పూర్తిగా చేసిన వాళ్ళకి 3 పెళ్ళి అయిపోయిన 2 అమెరికా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇక్కడ గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నది, అత్తవారింటి దగ్గర ఉండి. ఈ విధంగా చాలా మట్టి వాళ్ళు వచ్చి మాకు చెప్పడంలో మేము సంతోషిస్తుంటాం. ఎందుకంటే పూజ మేము చేసాం కాబట్టి మాకు సంతోషంగా ఉంటుంది కదా చెప్తే. ఆ విధంగా చెప్పారు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి. అంత ప్రశస్తమైనది ఈ నవగ్రహాలు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సూర్యనారాయణమూర్తిగా కాకుండా అన్ని దేవాలయాలను చూసే కన్నా ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే భారీ సమేతంగా అన్ని గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు కూడా. అందుకు అది ప్రశస్తం. ఇక్కడ
ప్రతిరోజు అర్చనా విధానం ఉంటుంది. అలాగా ఏ ఏ దోషాలు, కుజగ్రహం ఉంటే మంగళవారం చేసుకోవాలి, సూర్యగ్రహ దోషం ఉంటే ఆదివారం చేసుకోవాలి, అలాగే చంద్రగ్రహ దోషం ఉంటే చంద్రుడు సోమవారం చేసుకోవాలి, మంగళవారం కుజుడు చేసుకోవాలి, అలాగే రాహుకేతు కూడా చేసుకోవచ్చు. బుధగ్రహంతో బుధవారం నాడు బుధగ్రహాన్ని చేసుకోవాలి, అలాగే గురుగ్రహ దోషం ఉంటే గురువారం నాడు చేసుకోవాలి, అలాగే శుక్రగ్రహ దోషం అంటే ఇట్లా శుక్రుడు శుక్రవారం చేసుకోవాలి, శనిగ్రహ దోషం అంటే శని ప్రీతింటే శనివారం చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గ్రహాలకు కూడా వేరు వేరు వారాల్లోని నిమిత్తమై ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇక్కడ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమం అన్నీ చేయాలని ఇక్కడ చేస్తాం తప్పకుండా. జాతకరీత్యా మనకి అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రశస్తం ఏంటంటే అవి జరిగినప్పుడు వాటి తాలూకా గ్రహ ప్రభావం మన మీద ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఏమిటిది ఎన్న బాధపడిపోతున్నామని. అది బాధలు కాదు, పూర్వజన్మ సుకృతం కొంత ఉంటుంది. ఒకటి మన జన్మరీత్యా జన టైం బట్టి ఉంటుంది. మన టైంలో ఆ టైంలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవన్నీ చూపించుకోవాలి. జాతకరీత్యా ఏ పరిహారాలు చేసుకుంటే పోతుందో అన్నది తప్పకుండా ప్రతి సమస్యకి పరిహారం ఉంటుంది. లోతుగా వెళ్ళి ఆలోచించి దానికి తెలుసుకునే పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా భగవంతుడు మనకు కాపాడుతాడు. అంత ప్రశస్తమైనది. నవగ్రహాల్లో ఉన్నది మన అన్ని జాతకరీత్యాలు నవగ్రహాలే ప్రాముఖ్యం. అవి ఏ ఏ గ్రహాలు ఎప్పుడు పరిపాలించినా పరిపాలిస్తుంటాయి. అయితే అన్ని నక్షత్రాలు ఒకే టైంలో పుట్టిన వాళ్ళు అందరూ ఉంటాయి, అందరికి ఒకలా ఉంటాయా అలా అనుకోవడం వీళ్ళు. ఇప్పుడు రేవతి నక్షత్రం అందరికి ఒకలా ఉంటాయా? ఉండదు. ఎందుకంటావు? జస్ట్ 1 సెకండ్ మిస్ అయినా సరే టైం మారిపోతుంది. అక్కడ టైం మారిపోతే గ్రహగతులు మారితే పరకుండా ఉంటే పర్వాలేదు, అందరికి ఒకలాగా ఉంటుంది. కొంతమంది కోటేశ్వరులు అయిపోతారు, కొంతమంది కింద ఉండిపోతారు. అంటే అది నక్షత్రం వేల నక్షత్రం ఒకటే, కానీ గ్రహబలం మారితే మాత్రం అది చెప్పడం అది అంత అలాగే ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా కొన్ని ఉంటుంటాయి. అలాగే శనీశ్వరుడు ఇక్కడ శనివారం తైలాభిషేకం ఉంటుంది. రోజు నిత్యం కొంతమంది చేస్తుంటారు, అక్కర్లేదు. ఒక్క శనివారం మాత్రమే శనీశ్వరుడికి ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. శనీశ్వరుడికి మన శని అమావాస్య కలిసింది. విశేషంగా ఇంచుమించు 100 మంది పైనే వచ్చారు, టికెట్లు తీసుకుని వచ్చారు. తైలాభిషేకం స్వామివారికి చేయించాం. తైలాభిషేకం చేయడం వల్ల ఈతి పీడ దోష పరిహారం అన్నీ కూడా పోతాయి మనకి. జన్మక్షత్రి శనికి దోషం ఉన్నా, అర్ధాష్టమ శనిగ్రహం, సప్తాష్టమ ఏ దోషాలు ఉన్నా కూడా పోతాయి శనిగ్రహాలు. ఆరోగ్యం బాగోకపోయినా సరే శనిగ్రహ దోష పరిహారంకి ఆ తైలాభిషేకం ఈశ్వరుడు కూడా దోషం ఉన్నా ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే, ఆంజనేయ స్మరణ చేసుకుంటే తప్పకుండా కూడా ఆ యొక్క శనిగ్రహ దోషాలు కూడా పోతాయి మనకి. విశేష పంచామృత అభిషేచనం చ కరిష్యే. ఓం దక్షమ్యూరామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞమతే దేవీ స్వస్తిరస్తునః శర్మానుషేభ్యః ఓర్ధం దిగాతు భేషజం శమ్నో దిపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద భూమిం విశ్వతోత్వా అత్యదశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం శేషానః యదన్నే నాతిరోహతి ఏతావానస్య మహిమా ధియాయ విశ్వపురుషః ఆదో అస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిః త్రిపాదో భూతేత్పురుషः ఆదో సేహ భవతిస్య లీలావతి నామధేవతి శరంతేజ నామధేస్య ఆయుష్య ఉద్యర్థం ఆరోగ్య ఉద్యర్థం శ్రీ వల్లి దేవసేన సమేత పురుణ్యేశ్వర స్వామి దేవత భౌమవాదర సమయ విశేష పంచామృత అభిషేచనం చ కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపుగామనేయం యస్యాం హిరణ్యమిందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్ణామృతమధ్యం హస్తినాథ ప్రబోధినిం శ్రీయం దేవీ పక్వే శ్రీర్మా దేవీ జుషాం కాంసో అస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోభయే శ్రీం చంద్రాం ప్రభాసాం యజసా చలంతీం శ్రీయం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినేమిం శరణమహం ప్రబద్ధే. అలక్ష్మీర్మే నశ్యతాం వమ్నే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థ వృక్షోదవిల్వః తస్య బలాంతముసానంతు మాయాంతరాజా సుభాఖ్య లక్ష్మీ ఉపైతు మాం దేవ. తీసుకోండి ఇవ్వండి. రాఘవాచార్య నామధేస్య సంయుక్త నామధేవతి గిరీష్ నామధేస్య
लहरी नाम देवत्याः युगंधर नाम देशः आयुष्या बुद्ध्यर्थम आरोग्य बुद्ध्यर्थम श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्ये। ओम धन्वनागा धन्वना चिंजयेम धन्वना तीव्रा समतो जेम धनुशत्रु औरपकाम गुण धर्मना सर्वा अप्रतिशो जेम शांता पृथिवी शिवमंतरिक्षम द्योर्नो दे व्यभन्नसु शिवादिशुद्धिशुद्धिशो नापो विश्वतः परिपातु सर्वतः शांति शांति शांति। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षिभ्रजत्राः श्रीरङ्गे स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो रिष्यनेमिः स्वस्ति नो बृहदधातु ॐ ते यज्ञम्बातसपुस्तात् संवत्सरेण ममृतक्तु स्वस्ति अग्निन्नपात् कृत्तिगाः नक्षत्रं देवेन्द्रियम् इदमासामि चक्षणम् अविरासं च होतना यस्य भान्तिरस्मिन् केतवः यस्येमा विश्वाभुवनानि सर्वाः सकृत्रिकाभिरपि सुमसानः अग्निर्नो देवसूते दातुम् ओम जातवेद श्रेषणवाम सोम मरातीतो निर्दहाति वेदः जनप्रदुद्गान् विश्वानावे वसिं धुं धुनुतादिग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये। अलक्ष्मीर्मत्रसनामधेयस्य नागुलगोत्रस्य वेङ्कटेश्वरराव नामधेयस्य लता नामधेयवती कृष्णचैतन्य नामधेयस्य नव्य नागश्री नामधेवती मोक्षित नामधेयस्य कृष्णकीर्तन नामधेयस्य यजमानस्य आयुष्या यजमान कुमार्याः चिरसाभासोष्णवानदीयद्धं यो जातं प्रबध्यामि सुधियो जाताय वै नमो नमः। भवे भवे नाति भवे भव स्वं मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कालविकरणाय नमः बलविकरणाय सिद्धिद्वारा सकल विद्यापारंगता दीयद्धं परीक्षेषु प्रथमश्रेणीदीयद्धं सत्वर विद्या विद्यद्धं श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्ये। ओम आप्यायेषु समेते विश्वतः स्वमवृष्णीं भवावाजस्य संगधे धिक्रावणकारिषम् अयोगं जितारिषतुं सुक्रमसि सूत्रसि तेजोसि देवारुतायते मधुक्षिन्दवः माध्वीर्न सन्तोषिभिः मधुनक्स्मृतोषि मधुमत्पाद्यमृगः वज्रस्मृतिर्वानो वनस्पतिमधुमां सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुपवदिव्या जन्मने स्वादरिन्द्राय सुभवे इति नाम्ने स्वादित्रारुणाय वायवे बृहस्पते मधुमाग्मदाभ्यः या फला निर्याफला पुष्पाय पुष्पिणेः बृहस्पतिवसुदास्थानमुञ्चन् भुङ्गसः फलं मनोदबलमुत्र पवित्र प्रवर्धनम् ओम संच मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमानसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यश्च भगवन्तं धर्मञ्च मिताज मे धर्ताज मे क्षेमश्च मे तुतिश्च विश्वञ्च महस्मे संच मे जात्रञ्च मे सूषं प्रसूषं शीरञ्च मे लक्ष्मीञ्च मे नामस्मे मित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे सूषा च मे सुदिनञ्च मे स्वाहा। यजमान गोत्रस्य नामधेयस्य नन्दीश्वर गोत्रस्य चंद्रशेखर नामधेयस्य शिवमंगला नामधेयवती सौम्या नामधेयवत्याः विश्वा नामधेयस्य वीरू नामधेयस्य आयुष्या बुद्धियद्धं श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्ये। ओम तच्छम्योरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपते देवी ऊर्ध्वं जिगातु भेषजं शं नो अस्तिपदे शं चतुष्पदे ओम शांति शांति ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवम् कृष्णीं भवावाजस्य संगधे विधिक्रावण्णभिः मधुवातारुतायते मधुसिन्धवः माध्वीर्न सन्तोषिभिः मधुनक्तिमुतोषि मधुमतिं प्रयच्छ मे। ओम अग्नेयनामधेयस्य चिन्मयनामधेयत्याः सः यजमानस्य मम देवा बहवे सन्तु सर्व इन्द्रावन्त्रोमृतो विष्णुनग्निः मम सर्वबुद्धिमन्तका दोषनुमर् नागपोगलगोत्रस्य पయ్యావుల ఎముక రాలే అదే పయ్యావులను చూపించుకున్నాక యాదగిరి నామధేయस्य
అనసూయ నామ దేవతి सागर సాగర్ నామ దేశ विशाली विशाली విశాలి నామ దేవతి సహాకుట యజమాన సాయి శ్రీయా ఉద్యర్థం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విశేష పంచామృత అభిషేకం చ కరిష్యే శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః దుర్గే స్మృత హరసిద్ధీతమశేషజంతో పుస్తైః కృతాః మతిమతే ఉద్భాం దదాసి దారిద్ర్యదుఃఖపరిహారిణి దార్దచిత శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః దుర్గే స్మృత సహకుటుంబ యజమానస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయాభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతు ధర్మసమారభే మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం యజమాన సుపార్థ సమస్త దురిదక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోపనే ముహూర్తే శ్రీ మహావిష్ణురగ్ని ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరాద్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్మనాయువిదేశ కృష్ణా గోదావరి యోర్మధ్యప్రదేశే శ్రీ వల్లీ దేవసేనారాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే శుభదిద్యాం వాసరః వాసరస్తు భౌమవాసరే శుభవాసరే కరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోత్రస్య నామధేయస్య సిపాయి గోత్రస్య హనుమంతు నామధేయస్య ఉమాదేవి నామధేవతి రఘురాజు నామధేయస్య గౌతమి నామధేవతి సహాకుటం యజమాన సాయి శ్రేయ ఉద్యర్థం ఆరోగ్య ఉద్యర్థం యజమానస్య మనస్సంకల్పిత ప్రకారేణ సకల కార్య నిర్వృద్ధి ద్వారా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర సమదేవత విశేష పంచామృత అభిషేచనం చ కరిష్యే తథంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైరభ్యచ్చ కలశస్య ఉపరి అసంధాయ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాదితః మూలే తత్ర శివబ్రహ్మ మధ్యే మాతృనాథాః క్షోధ సాగర సరస్వత ద్వీపావ సుందర ఋగ్వేదో జుర్వేద సామవేదో హెదర్వణ చిన్నవైనా పర్వాలేదు చిన్నగా ఉన్నా పర్వాలేదు అబ్బాయిని ఇవ్వైనా చిన్నగా చేసి సరిపోతుంది అంటే పల్లి గింజ అన్నట్టుగా పల్లి పల్లి అదే పెద్ద గోత్రస నామధేయస్య చాలా ఫేమస్ చేశారండి ఆయన పౌడిపల్లి పౌడిపల్లి పమ్మిడిపల్ల గోత్రస్య రాంబాబు రాంబాబు నామధేయస్య శ్రీదేవి శ్రీదేవి నామధేవతి శరణ్ శరణ్ మణికుమార్ నామధేయస్య గిరీష్ కుమార్ గిరీష్ కుమార్ నామధేయస్య ఆయుష్యార్థం యజమానస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయుహారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం వల్లీ దేవసేనా సమితి పురణ్యేశ్వర సమదేవత ప్రసాద్ విద్వార యజమాన్ కుమారస్య వివాహధికారయోగ్యతావృద్ధ్యర్థం మనోవాంఛావృద్ధ్యర్థం ఇష్టకామ్యాదవృద్ధ్యర్థం శ్రీ వల్లీ దేవసేనా సమేత పురణ్యేశ్వర సమదేవత విశేష పంచామృత అభిషేచనం చ కరిష్యే జీరదాన్మకాసాత్ పతితం దోయమిధా కత్తితి సాగరం సర్వదేవ నమస్కారः కేశవం ప్రతిగచ్చతి సర్వవేదస్మృయం సృజిపులం తత్పరం పురుషాంతి స్వాదేవ జనార్దనం శ్రీ స్వాదేవం జనార్దనో మనమైతి వాసనాద్వ శివస్య వాజింద జగత్రయం సర్వభూత నివాసోషు వసుదేవ నమోస్తుతే గీత నాగేశ్వరరావు నామధేయస్య పద్మా నామధేవతి యామిని నామధేవత్యాः అఖిలా నామధేవత్యాः వినయ్ కుమార్ నామధేయస్య ధనమ్మ నామధేవత్యాः ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం యజమాన సమసకృకారేణ సకల కార్య ద్వారా సిద్ధి ద్వారా సకల విద్యాపారంగతీర్థం సత్వర వివాహాధికారయోగ్యతాభివృద్ధ్యర్థం వివాహస్థానే సకలాటంక సర్వబధిబంధగా ద్వారా సంపూ ఫలప్రమధనాయ నమః సర్వభూతతమన్నాయ నమః తామావహజాతవేదో లక్ష్మీమనుపగామనే యస్యాం హిరణ్యం ఇందేయం గామస్వం వృషానహం అశ్వపూర్వామృధమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం పక్వై శ్రీర్మా దేవే జిషుదాం
कांसोऽस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामीहोपहे श्रियं चन्द्रां प्रभासां निशिचा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां वानास्पतिस्थवृक्षोदबिल्वः तस्य फलानि तपसा नदन्तु मायान्तरायास्य बाह्यलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह असां मलां ज्येष्ठां लक्ष्मीर्नाशयमुद्धिं च सर्वान्निन्दत मे गृहात् गन्धद्वारां दराधर्षां नित्यपुष्टां करीष्णीं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकूर्तिं वाच्य सत्यमसीमहि वसो नाकुं रूपमन्नस्य मयि श्रीमधेस्य धर्मतिनि लक्ष्मीनामधैवतीं विमानकुमार्या कुमारस्य हिमतेजानामदेस्य चान्दनीनाम धन्वनाजिञ्जयेम धन्त्रस्य विजयकुमारनामदेस्य धर्मतिनि पद्मकुमारी पद्मानामधैवत्याः सह कुटुम्ब यजमानकुमारस्य सन्दीपनामदेस्य यजमानस्य मातुः सुन्दरीनामधैवत्याः सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं श्रीवल्ली देवसेना समेत पुण्येश्वर स्वामी देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्ये हरये नमः श्रीकृष्णाय नमः नामधेस्य यशोदानामधेवती वसन्तानामधेवत्या చెప్పండి వెంకటరమణ నామధేయ హరిత నామధేవతి రాఘవేంద్ర నామధేయ శైలజ నామధేవతి సుమన్ నామధేయ మమతా నామధేవతి సహ కుట యజమానస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆరోగ్యవృద్ధ్యర్థం యజమానస్య పోత్ర్యాः ప్రణవः శ్రద్ధా మేధా విలాస వక్తృత్వ సిద్ధిద్వారా సకల విద్యాపారంగతా సిద్ధ్యర్థం श्री वल्ली देवसेना समिति पुण्येश्वर स्वामी देवता विशेष ओम तक्षम्यो रावणेमहे गातुं यज्ञाय गातुं नरेश कुमार नामधेयस्य श्वेता नामधेयवती अक्षय नामधेयस्य श्रेया नामधेयवत्याः सह कुटुम्ब यजमानस्य आयुष्याभिवृद्ध्येयं गामस्वं पुरुषाणहम् अश्वपूर्वामृतमध्यं हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीं पक्वे श्रीर्मा देवे सुस्तां कांसो अस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामीहोपहे श्रियं चन्द्रां प्रभासं यजमानस्य यंशकुलपुत्रस्य रमेशनामधेयस्य कोर्ट व्यवहारेषु सर्वदा दिग्विजयता सिद्ध्यर्थं मनसंकल्पित प्रकारेण सकल कार्य निर्विघ्नसिद्ध्यर्थं श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्ये यजमानस्य सुरसुपुत्रस्य शङ्करनामधेयस्य धर्मपत्नी लावण्यानामधेवत्याः यजमानस्य धर्मपत्न्याः गर्भदोषसिद्ध्यर्थं श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता अनुग्रहद्वारा सत्संतान सौभाग्य शुभफलावाप्त्यर्थं श्री वल्ली ओम धन्वन्तर्यामि वामासापय पूजयामि ओमा कृष्णेन स वर्तमान नवेशमुत्तम जा धन्येन देवतार्घेन देवयात् भुवनान् पश्यस्तिर्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शं नोऽस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 यत्र कस्तिकृतं पापं देहे तिष्ठति मामका रासनं पञ्चग्रव्यस्य धत्यग्निदिवेन्धनं कालग्रामशिलावारे पापहारे विशेषतः आजन्मपापानां प्रायश्चित्तं दिने दिने यत्र गस्तिगतं ॐ अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता पादोदकं पावनं विभुं सर्वते वर्णां हरणें सुवर्णरचतसृजां
चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः तां मावः जातवेदो लक्ष्मीमरपगामने आस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामीहोपहे श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टां गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करिष्णीं यजमानस्गोत्रस्य नामधेयस्य मुद्रल गोत्रस्य श्रीनिवास रेड्डी नामधेयस्य रूपा नामधेयवती आकाश रेड्डी नामधेयस्य प्रियंका नामधेयवती मयांश रेड्डी नामधेयस्य युवान रेड्डी नामधेयस्य आयुष्य विद्येधं यजमानस्य प्रणवः दृद्धा यजमान कुमारस्य कुमार्याः प्रणवः दृद्धा मेधा विलास वाक्पटुत्व सिद्धिद्वारा सकल विद्यापारंगता विद्येधं विद्यास्थाने सर्वाटंक सर्वबंधगा दोषनिवारा संपूर्णायुष्य विशेष पंचामृत अभिषेचनं च करिष्ये ओम तक्षम्यवरावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञमते देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शिम्नो विश्वन्यक्रामतो शासनान्यसनेभिः तस्माद् विराजदायत गोर्ली देवसेना समेत पुण्येश्वर देवता विशेष पंचामृत अभिषेचनं च करिष्याजावयः यत्पुरुषं वेददुः कतिधाव्य कल्पयन् किं किमसाय नमः विष्णुवे नमः भगवानाय नमः तच्छम्यो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शिम्नो चतुष्पदे शिं चतुष्पदे ओम शांति शांति शांतिः ओम या फला निर्या फला पुष्पाया पुष्पनेः बृहस्पति वसुधास्थानमञ्जन् वग्नजः फलं मनोरथवनमुत्रगोत्र प्रवर्धनम् अस्मादस्मात् शुभं मे स्यात् शान्तिं प्रयच्छ मे ओम या फला निर्या फला पुष्पाया पुष्पनेः बृहस्पति वसुधास्थानमञ्जन् फलं मनोरथवनमुत्रगोत्र प्रवर्धनम् तस्मात् शुभं मे स्यात् अतः शान्तिं प्रयच्छ मे इति फलोदकेनासनपयामि इति वल्ली देवसेना समेत पुण्येश्वरं देवताभ्यै नमः इति फलोदकेनासनपयामि ओम या फला निर्या फला पुष्पाया पुष्पिनेः बृहस्पतिर्दास्थानमञ्जन् पुण्यजः फलं मनोरथवनमुत्रगोत्र प्रवर्धनम् तस्मात् शुभं मे स्यात् अतः शान्तिं प्रयच्छ मे ओम या फला निर्या फला पुष्पाया पुष्पिनेः बृहस्पतिर्दास्थानमञ्जन् पुण्यजः फलं मनोरथवनमुत्रगोत्र प्रवर्धनम् तस्मात् शुभं मे स्यात् अतः शान्तिं ओम सूर्यस्य मामन्युस्य मन्युपतेश्च कृतेभ्यः पापेभ्यो रक्षन्ताम् यद्रात्र्यापमकार्षं मनसा वासाभ्यां वज्र्यामिद्रेण शिष्णा रात्रेस्तदलं पजिष्किञ्जरतमये इदमहं मामृधेनो सूर्ये ज्योतिषि गृहो मे स्वाहा इति वल्ली देवसेना समेत पुण्येश्वरो देवताभ्यै नमः इति फलोदकेन समर्पयामि आच्यं समर्पयामि ओम आपोहिष्टामयो भुवः तानुते धातना महेरणाय चक्षुषे यो वा शिवतमोरदः तस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मारङ्गमामो सख्याय जन्मदः आपोजने धाचनः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं पुनः शुद्धाचनं समर्पयामि ओम धन्वनागा धन्वना जिंजयेम धन्वना देवरा समतो जयम धनुशत्रोरपकाम गुणो धर्मना सर्वा प्रतिशो जयम शांता प्रतिभे शिव मंत्रक्षम योर्नो देवभिन्नस्तु शिवादिभिषो नापो विश्वतः परिपात सर्वतः शांति 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 श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर देवताभ्यै नमः इति फलोदकेन स्नापयामि फलस्नानान्तरं पुनः शुद्धाचनं समर्पयामि ओम आपोहिष्टामयो भुवः तान् उजेधातना महेरणाय चक्षुषे यो वः शिवतमोरजः तस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मारङ्गमामो यस्य क्षयाय जिन्वधः आपोजने धाचनः
भरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः तां मावः जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यमिन्देयं गामस्वं पुरुषाणम् अश्वपूर्वामधमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवे पक्वये श्रीर्मा देवे कांसोऽस्मितां हिरण्यप्राकारां मार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपहे श्रीं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रीं लोके देवदुस्सामदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वाम्नि आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवृक्षोदबिल्वः तस्य बलान्तं प्रसारयन्तु मायान्तरायाश्च बाह्यालक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मदास्तेऽस्मिन् कीर्तिमृद्धिं दातु मे क्षुत्पिभासां मलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसमुद्धिं च सर्वान्निन्दत मे गृहात् गन्धद्वाराब्जरादर्शं नित्यपुष्टां करेशनीं ईश्वरेकं गर्भूतानां तामीं ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ते ऋताः मतिमतेव भां ददासि दारिद्र्यदुःखभयहानिकात्मकन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्तं श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः लक्ष्मीं क्षीरसमुद्ररातनीयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजा वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासंवेदमुद्रां करेर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां नेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करेशनीं ईश्वरेकं सर्वभूतानां तामिहोपहये श्रियं श्रीगन्धं चन्दनं दिव्यं गन्धाढ्यं तु मनोहरं विलेपनं सरश्रेष्ठं प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीवल्लीदेवसेना समेत ब्रह्मण्येश्वर स्वामदेवताभ्यो नमः श्रीगन्धान् धारयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रौ अग्नव्यो अप्सियो विश्वाभुवनानि द्विसमुद्रमासु एते सहस्रमेकं भाषा मृत्यो मत्या हन्तवे तानिघ्नस्य माया सर्वानवयामहे मुच्यवे स्वाहा मुच्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसिद्रोमा विशान्तकः सेनानेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मुच्य ఇంకోటి 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 పారమృత్యావే బంధాన్ ఇస్తే వ్యానాతో శిక్షస్మృతి స్మృతి బ్రహ్మానమతివీరాను ఏతే సహస్రమైతం భాషా మృత్యో మత్యాయ హంతవే తానిజ్ఞస్య మాయా సర్వాన్ విజామహే మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరసి ద్రోమ విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहे सदा शिवों हरे ओम
విభూతి అనుకుంటాను. అర్చత ప్రాచ్యతే ప్రియ మేధా స్వచ్ఛత అత్యంతపుత్రక ఉత్తపూర్ణ దుష్ణ సరిపోతుంది. ఉత్తపూర్ణ దుష్ణోచిత అర్చిత ప్రాచ్యత సుమంగళీరి మధోరిమాగం సపేత పశ్యత సౌభాగ్యమస్వై దత్త యాధాస్తం విపరేతన శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర సమదేవతాభ్యే నమః. అంతే ముట్టించండి. శుద్ధియో జాతం ప్రధ్యామి శుద్ధియో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వం మాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతతమనాయ నమో మనోన్మనాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వేభ్యో నమస్తే శుద్రరూపేభ్యः సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకధైర్యజమానాయుష్ేదో దధాతి. సమ్రాజం జగరాజం చాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రసుఖేతయా మాసుకం ద్విజామతి. సంతత శ్రీరస్తు సన్మంగళానుభవతు నిత్యశ్రీరస్మతు సన్మంగళానుభవతు. ఆనంద పరిమళ కర్పూరదివ్యాం నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునః సిద్ధ ఆచమని సమర్పయామి. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. జై వేల్ మురుగా. వేల్ వేల్ మురుగా. వేల్ వేల్ మురుగా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం శివర్ముక్షీమాముతాత్. నీళ్ళు డైరెక్ట్ సరిగారు నీళ్ళు ఉన్నాయా కలిగి అభిషేకానికి కడగడానికి నీళ్ళు ఉన్నాయా? కడ నీళ్ళు వస్తున్నాయా? రాబోతే అక్కడ కొట్టుకో ట్యాంకులు ఉన్నాయి. అక్కడ ట్యాంకుల బకెట్ తాగడం అదే చేస్తాం. ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమపాప పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏవం వేద రూపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రాణి పాపమాయతనం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. येन देवा पवित्रेण आत्मानमुनते सदा तेन सहस्रधारेण पावमान्यपुनन्ति मां राजापत्यं पवित्रं तोभ्यामकं हिरण्मयं भूतं ब्रह्मणेमहे इन्द्रसुनेति सहमापुनातो सोमस्य सुनसुख्याः वो राजा पुनः जातवेदा मोचेन्द्रिया पुनातु. ఇప్పుడు ఇవ్వాలి కదా ఇదే కదా. హిస్టరీ చెప్తే బాగానే వస్తాయి. ఇప్పుడు టెంపుల్ ఉన్నది కదా, ఇప్పుడు పూజారి వాళ్ళు హిస్టరీ గురించి చెప్పారనుకో
లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. నమః శివస్వామినే నమః గణస్వామినే నమః సర్వస్వామినే నమః సనాతనాయ నమః ఆనంద సిక్కే నమః అక్షోభ్యాయ నమః పార్వతీ వినందనాయ నమః పార్వతీ వినందనాయ నమః గంగాసుతాయ నమః శరద్భూతాయ నమః ఆహుతాయ నమః పావకాత్మజాయ నమః బృంభాయ నమః ప్రజృంభాయ నమః ఉద్రుంభాయ నమః కమలాసంస్థ నమః ఏకవర్ణాయ నమః ద్వివర్ణాయ నమః త్రివర్ణాయ నమః సుమనోహరాయ నమః చతుర్వర్ణాయ నమః పంచవర్ణాయ నమః ప్రజాపతే నమః అహర్పతే నమః అగ్నిగర్భాయ నమః శమేగర్భాయ నమః విశ్వరతే నమః హరివర్ణాయ నమః శుభకరాయ నమః వటవే నమః వటవే స్మృతే నమః గవస్యే నమః గహనాయ నమః చంద్రవర్ణాయ నమః కళాధరాయ నమః మాయాధరాయ నమః మహామాయినే నమః కైవల్యాయ నమః శంకరాత్మజాయ నమః శివస్వామినే నమః గణస్వామినే నమః సర్వస్వామినే నమః అనంతసిక్కే నమః కృష్యోనే నమః అమేయాత్మనే నమః తేజోధే నమః అనామయాయ నమః పరమేశ్వరే నమః పరబ్రహ్మణే నమః యోగగర్భాయ నమః విరాట్పతే నమః విరాట్పతే నమః పూర్ణజ్ఞాపతే నమః వనస్పతిర్హేర్వేర్నానాగంధై సంయుతః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి శశాంకం కులోపేతం సుగంధం మనోహరం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి. ఇదిగోండి శంకర్ గారు ఇక్కడ ఫలోదక సహిత నారికి చిత్రాన సహిత అమృత సఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాప సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శిఖేయా చ మణిం సమర్పయామి. భోగే ఫలైః కర్పూరైర్నాగవల్లీ దళయితం ముక్తాచూర్ణ సమైక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలజాటఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య సమదేవత ముఖవాసనార్థే తాంబూలం సమర్పయామి. ఓం సద్యో జాతం ప్రధ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వం మాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతకమనాయ నమో మనోన్మనాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యः సర్వేభ్యో నమస్తే సుద్రభూతేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దర్శయామి. నీరాజనానంతరం పునః ఆచమనీయం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. ధాతాపరస్తాద్మదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశతస్రః తమేం విద్వాన్ నమతిః భవతి నాణ్యపంత విజితేనాయ రాజాధిరాజాయ ప్రసయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై కింద పడేకిన్నమ్మ కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం విద్మహే భౌత్రాదిం తన్నో శాస్త్ర ప్రచోదయంబకే దేవే నారాయణే నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వేదోక్తిభి శిబిరవణ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ప్రదర్శనీయనమ్మ. యాని కాని పాపాని జన్మాంతరహృతాని తాని తాని మనస్సంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవసల
అన్యథా శృణం నాస్తి త్వమేవ శృణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వర జై వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి జై అమ్మ అభిషేకం ఉన్న వాళ్ళు ఒక రండి ప్రసాదం ఇస్తారు పూలు వేసేసాక అమ్మ మీరు పూలేసారు ఉంది. క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ సుబ్రహ్మణ్యేశ్వర క్షమస్వ పరమేశ్వర యస్య స్మృతియా అర్చనా ముక్తి క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యత్ హృదయో వందే తమసం చెప్పడి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుబ్రహ్మణ్యేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక హైతత్వం శ్రీ వల్లి దేవసేనా సమితి పుణ్యేశ్వర సమదేవ దీర్ఘాయుష్మాన్ వితాయుష్మాన్ భవ కాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదకం పావనం శుభం దీర్ఘాయుతాయుష్మాన్ హితాయుష్మాన్ భవ కుమారస్య వివాహతికారయుగితాబల ఆజన్మత పాపాన్ యజమాన్ కుమారస్య సత్ప్రవర్తన ప్రాప్తిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిశరణ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఎత్ర గస్తికృతం పాపం దేహ తిష్టత మామక రాసనం పంచగ్రవ్యస్య దహత్యగ్నివేంధనం సాలగ్రామ శిలావారి పాపహార విశేషతః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే దీర్ఘాయుష్మంతాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ సకల సౌభాగ్యీ భవ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఆచంద్రార్కం మనుష్యాబుద్ధస్ కుమారస్య వివాహాధికారయోగ్యతాఫలసిద్ధిరస్తు ఎత్ర గస్తికృతం పాపం దేహి తిష్టతి మామక రాసనం పంచగ్రవ్యస్య ధాత్యక్రిందివేంధ దీర్ఘాకం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదకం భావం దీర్ఘాయుష్మాన్ వస్తాయుష్మాన్ భవ శ్రీ వల్లి దేవసేనా సమితి పుణ్యేశ్వర దేవత అనుగ్రహదారస్తు ప్రగస్తం పాపం దేహతిష్టత మామక వాసనం నుంచి ద్రవ్యస్య ఈ దేవసేనా సమితి పుణ్యేశ్వర దేవత ఇంకోటి అంటే హనుమాన్ చాలీసా ప్రశస్తం. హనుమాన్ చాలీసా కూడా చాలా ప్రశస్తమైనది. హనుమాన్ చాలీసా ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అది కూడా తెలియాలి కదా. ఈ హనుమాన్ చాలీసా రాయన పట్నం తులసీదాస్ గారు రాశారు. తులసీదాస్ గారు రాయడం కూడా అలాగే ఎందుకు రాశారు అది కూడా తెలుసుకోవాలి మనం. తులసీదాస్ గారు కూర్చొని ఆశ్రమంలో ఉన్నారు. ఒక ఊర్లోని ఒక బ్రాహ్మణోత్తముడు చనిపోయాడు పాపం. ఆమె భార్య పరిగెట్టి వెళ్ళి ఆ స్వామి పాదాలు తెరపడి నమస్కారం చేసింటే వెళ్ళి చేసేసరికి తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారట. దీవించారు కదా, ఏమిటి ప్రశస్తం. అప్పుడు అందిరా ఆవిడే, స్వామి ఏంటి మీరు ఎలాగమ్మా అనేసరికి, అమ్మా నువ్వేం బాధపడకు, నేను అనలేదు, రాములు వారు అనిపించారని చెప్పేట అతను. వెళ్ళి అక్కడ శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ కట్ల మీద పడుకోబెట్టిన అతనికి మంత్రోచ్చారణ చేసి శ్రీరామనామం జపించి ఆ తీర్థం చెల్లేసరికి లేచి కూర్చుని నిద్రలేచి లేచినట్టుగా. అంటే అంత శ్రీరామనామంలో అంత పవిత్రత అన్నమాట, అంత పవర్ ఉంది. అంత తులసీదాసు గారు ఆచరించి మనకు చూపించారు. అట్లాగే రామనామం అంటే ఏమిటి అసలు అదొకటి తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా రామనామం వాల్మీకి మహర్షి రామనామం రాయడానికి నిర్మితమై ఉన్నాడు. అతను జన్మెత్తింది అందుకే. ముఖ్యంగా ముందు భోయివాడు కిరాతకుడు, తనకి ఏమిటి తెలియదు అసలు. అలాంటి వాడికి అంత అదృష్టం పట్టిందంటే చూసుకోండి. ఆ అదృష్టం పట్టినప్పుడు ఎప్పుడు ఆపలేం, మనమే కాదు, చూస్తుండే కొంతమంది కోటీశ్వరులు అయిపోతారు, ధనవంతులు అయిపోతారు. అలాగనమాట. ఆ విధంగా వెంటనే అయితే ఏమిటి ఇతను ఎలా బోధించాలి, బ్రహ్మదేవుడు నారద మహర్షిని పిలిచి పంపించేట. పలానా అక్కడ ఉన్నాడు వాల్మీకి, అక్కడికి వెళ్ళు వాడికి ఉపదేశించని.
ఆ మంత్రం ఉపదేశిస్తే అతను రామాయణ రావడానికి అంత కఠోర వాళ్ళు తపస్సు చేయాలి అతను చెప్తే అప్పుడు నారద మహర్షి వచ్చి ఆ వాల్మీకి మహర్షికి చెప్పాడట రామనారక మంత్రం. ఇప్పుడు రామతారక మంత్రం ఎలాగైంది? ఓం నమో నారాయణాయ, దానిలో రకారం తీసేస్తే ఓం నమో నాయనాయ అంటే నారాయణుడు లేడు అని అర్థం వస్తుంది మనకి. రకారంలో అంత పవర్ ఉందన్నమాట. అట్లాగే ఓం నమశివాయ పంచాక్షి మహామంత్రంలోని మకారం తీసేస్తే నశివాయ శివుడు లేడని అర్థం వస్తున్నది అక్కడ. అంతే పంచాక్షి మంత్రంకి అష్టాక్షి మహామంత్రంకి ఆ ఈ రెండు అక్షరాలతో బీజాక్షరాలు అంత ప్రశస్తమైనవి. అందుకే అక్కడి నుంచి రా తీసుకున్నారు, ఇక్కడి నుంచి మా తీసుకున్నారు. పంచాక్షరి అష్టాక్షరి మహామంత్రం చెప్పిన ఫలితం ఈ రామనామ తారక మంత్రం చదివితే అంత ఫలితం వస్తుంటా. అందుకు రామ అంటే రకార మకార కలిసింది కాబట్టి ఓం నమశివాయ, ఓం నమో నారాయణ అంటే అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలు జపించిన ఫలితం ఒక రామనామంతో వస్తుంది మనకి. అందుకన్నారు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారట. ఈ రామనామ మంత్రం 3 సార్లు చదివితేట సహస్రనామ అంటే 1000 సార్లు చదివిన ఫలితం వస్తుంది. విష్ణు సహస్ర పారాయణ చేసిన ఫలితం వస్తుంటే మనకి. అందులో అంత రామనామంలో అంత ప్రదర్శిస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదేశే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః అని ధ్యానించమన్నారట. ఆ ధ్యానించి ఎప్పుడైతే రామనామ మన స్వరిస్తామో ఆంజనేయుడు మన పక్కన వచ్చి కూర్చుంటాడు, కంపల్సరిగా కాపాడుతూ రక్షిస్తుంటాడు. దానిలో అనుమానం ఏం అక్కర్లేదు. ఆ విధంగా అంత ప్రశస్తమైన రామాయణంలో ఉంది. అందుగురించి ఈ యొక్క శనిశ్రీ బాధ కాదు, నవగ్రహాలు ఏ బాధ ఉన్నా సరే హనుమాన్ మంత్రాన్ని జపించుకోండి, రామనామ మంత్రం చేయించుకోండి. ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా అన్ని యొక్క బాధలు కూడా మనకు తొలగిపోతాయి. అంత ప్రశస్తమైనది రామనామ మంత్రం. ఇంకోటి మీకు పురాతన దేవస్థానం కూడా చెప్పాలనుకున్నా, అది కూడా చెప్తాను రండి. చోటుసాలు చదవకూడదు, కళ్యాణికి చోటుసాలు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం 10:30 ప్రాంతం 12:30 అవుతుంది. ప్రతి పౌర్ణమి కూడా అన్నదానం ఉంటుందండి, ప్రతి పౌర్ణమికి కంపల్సరీగా. అలాగనమాట ఇక్కడ ప్రశస్తం ముఖ్యంగా దానిలో. ఇప్పుడు గణపతి అయ్యప్ప స్వామి తెచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ కట్ చేసేస్తాం. ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అక్కడ. అక్కడ ఖాళీ అయితే అమ్మవారికి అప్పుడు ఖాళీ అవుతుంది ప్రదక్షిణకి వాటికి. అదే అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్. అది అయిన తర్వాత ఇది కడతాం. రావి చెట్టు, ఈ రావి చెట్టు అంటే త్రిమూర్తి స్వరూపం. అందరికీ తెలుసు, రావి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ గృహం కావాల్సిన వాళ్ళు, కట్టుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా చాలా మటుకు ఇలాగే 180 ప్రదక్షిణలు దారం చుడతారు దీనికి. అలాగే పిల్లలు కావాల్సిన వాళ్ళు ఆరోగ్యం గురించి ప్రతి మనసులో తలుచుకొని కార్యక్రమం చేసి ఒక 180 ప్రదక్షిణాలు అలా దారం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వాళ్ళ కార్యక్రమం అవుతుంది. ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇక 3 ఇటుకలు పెడతారు ఇక్కడ. 3 కొత్త ఇటుకలు తెచ్చి పెట్టి వాటికి ఇక్కడ బొట్టు పెట్టి స్వామి దగ్గర పెట్టి పూజించుకొని 180 ప్రదక్షిణలు చేసి ఆ ఇటుకలు మళ్ళీ పట్టుకెళ్తారు ఇంటికి. పట్టుకెళ్తే ఇల్లు కట్టుకోవడం అవుతుంది వాళ్ళకి కంపల్సరీగా. అంత ప్రశస్తం అది. ఇది ఇప్పటిది కాదు, చెట్టు కూడా 500 ఏళ్ళకి ఎత్తుందో. అది వేలు నుంచి వచ్చింది, పురాతన చాలా పురాతనది. గుడితో అప్పుడు గుడితో ఉన్నది, అంత ప్రశస్తమైనది. ఇక తులసకోట, అది తులసమ్మవారు. అలాగే మార్గశిర మాసంలో ధనుర్మాసం చేస్తాం. ఇక కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు ఉంటుండే బాగా. అలాగే మార్గశిర మాసం రాముల వారు ఉంది కాబట్టి కంపల్సరీ ధనుర్మాసం మహోత్సవం చేస్తాం. శ్రావణ మాసం అమ్మవారికి కంపల్సరిగా. అలాగే భాద్రపద మాసం వినాయకుడికి నవరాత్రులు. అట్లా ప్రతి నెల చేస్తుంటాం కంపల్సరీ. ఏది మానే అన్ని ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి నెలలో ఉత్సవం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్టం వచ్చింది కదా సంవత్సరం. కాబట్టి అధిక జ్యేష్టం ఏ మాసం అధిక వచ్చినా అధిక మాసం 2 సార్లు చెయ్యాలి. చేస్తేనే దాని యొక్క అభివృద్ధి కనబడుతుంది. ఇంకా అధిక సఫలం అన్నారట. ఎందుకన్నారు? ఈ అధిక జ్యేష్టమంలో ఎంత దానం చేస్తే దానికి 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది మనకి. మామూలు మాసం ఎంత దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి దిగినీకృతం 2 పుణ్యప్రదం పొందుతాం మనం. అందుకు ఈ అధిక మాసంలో దాన ధర్మాలు చేయడం అంత ప్రశస్తం. ఎవరి శక్తానుసారం వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉండండి కంపల్సరీగా. చేసిన వాళ్ళు అది మన పిల్లలకి, పాపలకి, మన గృహానికి మంచిది. ఇంకోటి ఏంటంటే నా మనసులో మాట చెప్తున్నాను ఒకటి.
కొంతమంది ఆడపిల్లలు వచ్చి ముఖ్యం చెప్తాను ఇప్పుడు తెలుసుకోవాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన పిల్లలు కంపల్సరీగా గాజులు వేసుకోవట్లేదు. చాలామంది చూస్తున్నాను. ఎందుకు అడిగితే ప్రతి జవాబు చెప్పట్లేదు. వాళ్ళకేం తెలియదు కదా. నేను గాజుల తాలూకు ప్రశస్తిని చెప్పాను వాళ్ళకి. మీరు గాజులు వేసుకోకుండా పిల్ల అమ్మాయి ఇంటి నుంచి స్నానం చేసినట్టు బొట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ చెవులు జుంకాలు ఉండాలి, ముక్కు పుడక ఉండాలి, మెళ్ళో గొలుసు ఏదో ఒకటి, బంగారు గొలుసు అని చెప్పట్లేదు, పూసల దండనే ఉండాలి, కాళ్ళకు పట్టీలు కంపల్సరీగా ఆడపిల్ల లక్షణం అది. అలా ఉండడం వల్ల చేతికి గాజులు వేసుకొని ఉండడం వల్ల ఈ యొక్క గాజులు అటు ఇటు రన్ అవుతుంటాయి. మనకి రన్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా కరెక్ట్గా జరిగి మైండ్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. అంత ప్రశస్తం ఉంది. డెలివరీ టైంలో ఎంత ప్రశస్తం ఉపయోగపడుతుందో తెలియ గాజులు తాళి వేసిస్తాం. పూర్వం మన పెద్దలు పెట్టారు, ఉత్తినే పెట్టలేదు అవన్నీ. ఇప్పుడేంటే స్టైల్గా మేము తీసేస్తుంటే ఎవరో హీరోయిన్ తీసింటా ఏదో సినిమాలు వాళ్ళకి ఏదో కొత్త కావాలి ఏదో చేస్తుంటారు. వాళ్ళు అడుక్కు తింటున్నారు ఇప్పుడు. అది తెలుసుకో. కొంతమంది నిజండి, కొంతమంది సినీ యాక్టర్లు ఆఖరికి చావుపతుల మధ్య కూడా చచ్చిపోయిన బోలేదు మంది ఉన్నారు డబ్బులు లేక. ఎంత లక్షలు సంపాదించినా ఆఖరికి అన్నీ పోయాయి వాళ్ళకి. అంటే ఏంటి, ప్రవర్తన బట్టి అది. బాగున్నాళ్ళు వాళ్ళు బాగుంటుంది, ఆఖరి లాస్ట్ స్టేజ్ వచ్చేది వాళ్ళ పరిధి కనబడుతుంది వాళ్ళకి. అందుకు లక్ష్మీ కళ, ఆడపిల్ల అంటే లక్ష్మీ కళ. అందరికీ ఆడపిల్ల పుట్టదండి ఇంట్లోనే. లక్ష్మీ కళ లక్ష్మీ యోగం ఉంటేనే ఆడపిల్ల పుడుతుంది ఇంట్లోనే. అది కూడా చెప్పేస్తున్నాం. ఆ పిల్లని చాలా జాగ్రత్త పెంచే బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నాను నేను. ముఖ్యంగా తల్లిదండ్రులది. మన పిల్లమ్మ ఏంటంటే కొన్ని గాడిదకి వాటికే తెలిసిపోతుంది. గాడిదకి 12 గంటల ముందు తెలుస్తుంది. గాడిదకి తెలిసినా భూకంపం వస్తున్నాయంటే ఇప్పుడు ఈ మీటర్లు ఇవన్నీ వచ్చి వీళ్ళు గంట ముందు 2 గంటల ముందు చెప్తారు పలానాడు భూకంపం వస్తుంది పలానా దగ్గర వస్తుందని. అవి ఎప్పుడో పోలిస్తే అరుస్తుంటాయి. అలాగే అంత ప్రశస్తం జంతువుల్లో ఉన్న జంతువులకు ఉందండి, లేపడం లేదు. నేను దానికన్నా అన్ని ఆత్మలు సమానమే దీనికి. కానీ మన సుకృతం బట్టి మన జన్మ ఎత్తుతాం. ఇప్పుడు మంచి చేసుకుంటే మంచి జన్మ వస్తుంది మళ్ళీ. అంటే భగవత్ కైంకర్యం చేయడానికి సాధనాలు లేవా అంటే లేదు అని చెప్పను. నిక్కమైన గురుని చేరకున్నా చిక్కదిన్న పరమదిన్న సున్నా అన్నాడు. అంటే కరెక్ట్ అయిన గురువుని పట్టుకోకపోతే నీకు ఈ జన్మలో సార్థకం లేనిది, సంఖ్యల్లో విలువ లేని సున్నా కూడా నీకు శూన్యం దొరకదు. అంత ప్రశస్తం. అందుకే గురువుని పట్టుకొని గురుముహూర్తం తీసుకొని ఒక మంత్రం చెప్పించుకుంటే ఆఖరికి కైంకర్యంలో మనకి ఆ గురు ప్రసాదిస్తేనే మనకి కంపల్సరిగా మోక్ష ప్రసారం జరుగుతుంది. మోక్షం పొందే విధానం కూడా అదే. అంటే అందరికీ చేయగలం అంత టైం ఉందా కలియుగంలో? లేదు. అందుకే భగవంతుడు చెప్పాట కలిగే స్మరణని ముక్తి అన్నారట. ఈ కలియుగంలో స్మరణ చేస్తే ముక్తిస్తా అన్నట. పూర్వం యజ్ఞ యాగాతాలు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ వాళ్ళకి పుణ్యఫలం వచ్చేది కాదు. కానీ ఈ కలియుగంలోని జపం చేస్తే, నామస్మరణ చేస్తే పుణ్యం ఇస్తానన్నట. కలిగే స్మరణని ముక్తి అన్నారు. కలిలో స్మరణ చేస్తే ముక్తిస్తానట. కానీ ఆ ముక్తి రావడానికి ప్రాయశ్చిత్తం ఉంది మనకి. ఆ స్మరణ చేసే టైం ఇవ్వట భగవంతుడు. మైండ్ పరిపర విధాలుగా అర్చిస్తుంది. ఒక నిమిషం కూర్చొని ప్రశాంతంగా రామకృష్ణ అనుకొని ఈ మైండ్ అక్కడ ఏం చెప్తాను, ఇల్లు ఎక్కడైనా పిల్లలకి వంట చేయాలని ఆడదు పాపం ఇంట్లో తెల్లారలేసి పరుగు ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. అని ఈ విధంగా వంట చేయడం ఆమె నిగురు పడిపోతుంది. ఇలాగే ప్రతి ఒక్కరికి ఏదో పిల్లలు గౌబలు లేచి స్నానం చేసి గౌబతారు స్కూల్కి పారిపోతారు. ఈ విధంగా ఎప్పటికంటే మనిషికి కంపల్సరిగా స్మరణ చేసే టైం కూడా భగవంతుడు కలిగి అలవాట. కాబట్టి మన ఆదత్ అంటే మన అలవాటు చేసుకోవాలి. 24 గంటల సమయం మనకి ఇచ్చాడు భగవంతుడు. దానిలో 1 గంట మనం కేటాయించలేం, అరగంట కేటాయించలేం, పావు గంట కేటాయించలేం, 5 నిమిషాలు కేటాయించు. ఇవాళ 2 నిమిషాలు కేటాయించు. రామకృష్ణాన్ని ప్రశాంతంగా కూర్చో. ఆలోచన వస్తాయి, 1 రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 3 రోజులు వస్తాయి, 10 రోజులు చేయాలిగా. నీకు అదే అలవాటు అయిపోతుంది. ఇవాళ 2 నిమిషాలు చేస్తే రేపు 3 నిమిషాలు, 5 నిమిషాలు, అలాగే తాత అయిపోతుంది. నీకు అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వేం చేయగలదు. సాధన చేయమురా అన్నారులా సాధ్యము కానిది లేదురా అన్నారు. మన సాధన చేస్తే తప్పకుండా సాధ్యం కానిది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ని మీరు ఫాలో అయ్యి తప్పకుండా అందరూ మోక్షప్రదంగా నడుస్తారని, మానవ జన్మ మీరు ఉద్ధరింపబడతారని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా తప్పకుండా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పేరేం పేరు రాకోరి డైరెక్టర్. ఈ యొక్క యూట్యూబ్ డైరెక్టర్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ప్రశస్తమైన దేవాలయాన్ని చూపిస్తున్నారట. నేను చూడలేదు ఇంతవరకు, చూస్తాను తర్వాత. తప్పకుండా కూడా మీరందరూ కూడా ఫాలో అయ్యి తప్పకుండా మహాభాష విషయాలు తెలుసుకోండి. ఏవో చెత్త విషయాలని తెలుసుకోవడం కాదు. అలా వాడేంటిపోయి వీడిపోయి రాజకీయ నాయకులు వాళ్ళు పోతారు. ఎవరు భగవంతుడు మన ప్రజలను ఎవరు ఉద్ధరించరు. కాబట్టి ఏంటంటే
మీ జాగ్రత్తలో మీ కుటుంబ పోషణ మీ జాగ్రత్త మీరు పడండి. ఈ కలియుగంలో చాలా మోసాలు ఉంటాయి, మోసపోకండి. ముఖ్యంగా అందుకే ఎందుకు మోసపోతాం, ఎలా మోసపోతాం, గ్రహానుభూత బాధలతో మోసపోతుంటాం. గ్రహానుకూలత రావాలంటే మంచి చెయ్యి, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి ఏదో పూర్వజం సుకృతం అంటే మా అన్నీ మంచి వస్తున్నాయంటే కష్టాలంటే పూర్వజం సుకృతం అన్నది ఒకటి ఉంటుంది మనకి. ఆ వచ్చినప్పుడు చిన్నతనం అంటే భగవంతు నామస్మరణ రాదని నేను అంటాను, వస్తాయి. కాబట్టి పెద్ద రాయి తగలవలసింది చిన్న రాయి అని తగులుతుంది. ఆఖరిని చక్రం వడ్డేస్తాడు భగవంతుడు. ఆ విషయంలో భయపడిన అవసరం లేదు. అందులో మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి శాస్త్రంలో కూడా రాసి ఉంది మనకి. అందుకు మన శాస్త్రాన్ని పాలడం, మానవ జన్మ ఇవ్వడం రావడం మన ఉత్తమం. ఆ వచ్చింది మనం సార్థకం చేసుకోవాలి. కంపల్సరీ అందరూ పాటించి అందరూ కూడా భగవత్కు పాటుపడతారని, అందరూ కూడా భగవన్నామస్మరణ చేసుకుంటారని మరీ ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరినీ శ్రీరామచంద్ర రక్షించగాక. శతమానం భవతి శతాయ పురుష ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. స్వస్తి ప్రజాపతిభ్యః న్యాయేన మార్గేణ మహిషం గోబ్రాహ్మణేభ్య సోమస్తు లోక సమస్తా సుఖవంతు కాలే వృషత్వజ్జంజి పృథ్వీ సస్యసారిణి దేశోంశోభరతో బ్రాహ్మణ అస్తు సర్వం కృష్ణార్పణ సర్వే జనా సుఖరోభవంతు లోక కళ్యాణ సిద్ధిరస్తు. జై భారత మాతా కీ జై. ఈ కొత్త దేవాలయాలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అక్కడ. ఇక్కడ గణపతి అయ్యప్ప స్వామి ఆ రెండు ఇక్కడికి వస్తాయి. అయ్యప్ప స్వామి ఆ తర్వాత ఇక్కడ పరమేశ్వరుడు ఈశ్వరుడు, అక్కడ అమ్మవారు లాస్ట్. అమ్మవారు రెండు గుళ్ళు తీసేస్తాం. అప్పుడు ఆంజనేయ స్వామి ఫ్రీగా అవుతుంది. ఇక్కడ కళ్యాణం కానీ మాకు అభిషేకం అన్నిటికీ ఫ్రీగా ఉంటుంది. నా పేరు మౌనిక. నేను జై శ్రీరామ్ అని తమలపాకులతోని రాసి స్వామివారికి దండ అల్లి సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శరణాభవ. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అండి. పూజలు అవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి 6 వారాలు మొక్కుకొని ఇక్కడ అందరూ పాలాభిషేకం అవన్నీ చేస్తారు. ఇక్కడ అయ్యవారు చేసే అలంకరణ చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు అందరూ చాలా బాగా వచ్చి చాలా పూజలు బాగా చేయించుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా ఫేమస్, స్వయంభూ ఆయన. ఇక్కడ శనివారం మంగళవారం పూజలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి చాలా బాగా చేస్తారండి. ఆకు పూజ, వడమాల, ఏది అనుకొని చేసినా మంచిగా జరుగుతుందని భక్తుల నమ్మకం అండి. ప్రతి సంకష్టహార చతుర్థికి గణపతి హోమం చాలా బాగా చేస్తారు. లక్ష్మి కోసం సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభుగా వెలిసారు. అనుకొని మొక్కుకొని చేస్తే చాలా బాగా అనుకున్నది అవుతుందని భక్తుల నమ్మకం అండి. 6 వారాలు అనుకొని స్వామికి అభిషేకం చేస్తే సంతానం అందుతుంది. పంతులు గారు చేసే అలంకరణ చాలా ఫేమస్ అండి. చాలా భూమిల నుంచి వెలిసిన దేవుడు, చాలా పవిత్రమైన స్థలము. ఎంత బాధలు ఉన్నాడు వచ్చినా ఆ కాలు పడితే ఆ దేవుడు పరామర్శించిపోతాడు. ఎవరైనా ఏ కష్టాలు వచ్చినా కానీ ఆ తండ్రికి చెప్పుకొని మన మాట చెప్పుకొని పోతే ఆంజనేయ స్వామికైనా, శివుడికైనా, అమ్మవారికైనా, గణపతికైనా, అయ్యప్పకైనా అన్నీ ఏ కష్టాలున్నా మనకు తొలగిపోతాయి ఈ గుళ్ళకు వచ్చిన వాళ్ళకు. నేను ఒక సంవత్సరం క్రితం ఒక పాప పెళ్లి కాక బాధపడుతుంటే ఆ పెళ్లి కోసం నేను తిరిగినా వాళ్ళు రాకపోయినా సంతోషంగా ఇప్పుడు అమెరికా పోయింది. చాలా పవిత్రమైన గుడి. ఎవరైనా మంచిగా వస్తే అనుకొని మంచిగా చేస్తే మంచి పవిత్రత కలిగి చేసుకుంటే మనసు దేవుడి మీద పెట్టి తప్పకుండా వాళ్ళకు మంచి జరుగుతుంది. చాలా ఈ గుళ్ళకు వచ్చిన వాళ్ళు చాలా అమెరికాలో పోయి చాలా పూజలు చేసిన వాళ్ళు చాలా ఫేమస్ కూడా అండి. చాలా చాలా అంటే చాలా మనకు వచ్చిన వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. మన బాధలన్నీ తనకు చెప్పుకుంటే ఎమ్మటే మన ఉంటాడు. నేనున్నా అంటూ వస్తాడు ఆంజనేయ స్వామి. అయితే అమ్మవారైనా ప్రతి సుబ్రహ్మణ్య స్వామి అయినా కానీ చెప్తుంటేనే నాకు స్వామి. నా పేరు ఆకాష్ రెడ్డి. మేము చంపాపేట నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి మాకు ఫెబ్ 2019లో అయింది మ్యారేజ్. అయ్యి ఒక 12 to 15 months అవుతుంది. మాకు మ్యారేజ్ అయ్యి మిస్క్యారేజ్ అవుతుంది 2 times. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ వచ్చి మీరు ఒకసారి ఉడుపు కట్టి 5 మంగళవారాలు మీరు దర్శనం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని. కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి ఒక 3 weeks దర్శనం చేసుకున్నాము. తర్వాత 4th week మా వైఫ్ కన్ఫర్మ్ అయింది.
అప్పటి నుంచి మేము ఖచ్చితంగా తర్వాత వీడు వచ్చాడు 2021లో వీడు పుట్టాడు. ప్రతి సంవత్సరం మేము మార్చ్లో ఖచ్చితంగా వీని బర్త్డే రోజు మేము వచ్చి దర్శనం చేసుకుంటాము. అలాగే ప్రతి కార్తీక మాసంలో 5 వారాలు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటాము. మళ్ళీ వీలైనప్పుడు వల్ల మేము ఖచ్చితంగా వస్తూనే ఉంటాం ఇక్కడ. మేము ఈ స్వామిని మేము దర్శించుకున్న తర్వాతనే మాకు మంచి జరుగుతుంది. ఈ బాబు కూడా మాకు వచ్చాడు, పెద్ద బాబు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు శాలిని అండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము. మాకు అలవాటే స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇది అధిక మాసం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు వచ్చి చేసుకోవచ్చు కూడా ఇక్కడ అండ్ విజిట్ అవ్వచ్చు ఈ టెంపుల్కి. ఎందుకంటే ఏం కోరికలు ఉన్నా కూడా ఇట్లానే నెరవేరిపోతుంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్లో ఉంది, చైతన్యపురి. ఈ టెంపుల్లో మెయిన్గా వచ్చేసి పిల్లల కోసమని నేను ఇక్కడ 41 డేస్ అభిషేకం చేయించానండి. చేసిన 41 డేస్లోనే నాకు రిజల్ట్ కనిపించింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ శివాలయం ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి అమ్మవారు అంబికాదేవి కూడా ఉంటారు. చైతన్యపురి దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ టెంపుల్లో దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ 600 ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి ఈ కొలువై ఉన్నారు ఈ ప్రాంగణంలో. ఇక్కడ పూజలు, విశేష పూజలు ప్రతి వారం ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతి పూజకి నిజాయితీగా చేస్తారు. ఈ పూజ సామాన్లు చాలా మట్టుకి మా దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావాల్సిన పూజ సామానాన్ని మేమే ఇస్తాం. ఇది ఈ వ్యాపార పరిస్థితుల్లో ఉండదు. ఇది పూర్వం గుడి, పూర్వం అదే తత్వంలో నడుస్తుంది. ఇక్కడ కమర్షియల్ టెంపుల్ కాదు ఇది. అంత సజావుగా ఉంటుంది. అది దీనికోసమే ఇక్కడ పబ్లిక్ బాగా వస్తారు గుడికి. ఇక్కడ విశేషంగా పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు. మ్యారేజ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ పురాతన గుడిలోనే మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి, ఇక్కడే చేసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొలువై ఉన్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ. ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసి ఒకసారి అభిషేకం చేసుకుంటే మ్యారేజ్ గ్యారంటీగా అవుతుంది. ఎవరి పిల్లలకి జాబులు లేని వాళ్ళకి జాబులు వస్తాయి. ఉద్యోగాలు ఏ సమస్య అయినా ఇక్కడ తీరటానికి 99% ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్తారు అందరూ అదే ఉద్దేశంతో అవుతారు. అట్లాగే జరుగుతాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు రారు, పనులు అయిపోతూ ఉంటాయి. అది పరిస్థితి. అంతే కదా సార్, ఏం మాట.